లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ నుంచి లక్నో వైదొలిగింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించగా ఈ జాబితాలో చెన్నై, రాజస్థాన్, కేకేఆర్ ఇప్పుడు లక్నో వచ్చి చేరింది. అటు గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. 4వ స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. రేపు ఇరు జట్లు పోటీ పడుతూ ఉండడంతో గెలిచిన జట్టు దర్జాగా ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ ని వదులుకుని లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా ఇప్పుడు బాధపడుతున్నాడు. రిషబ్ పంత్ను 27 కోట్ల భారీ ధరతో జట్టులోకి తీసుకుంటే 5 కోట్ల ఆట కూడా ఆడలేదని తలపెట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో వరుస వైఫల్యాలతో నిరాశపరిచిన పంత్ కీలక మ్యాచ్లోనూ చెత్త షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. హైదరాబాద్ బౌలర్ యశాన్ మలింగా స్లో యార్కర్ వేగా ఆ బంతిని పంత్ ఈజీగా హ్యాండిల్ చేయాల్సింది పోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ అవుట్ అయినప్పుడు లక్నో యజమాని సంజీవ్ గోయంకా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. చాలా చిరాగ్గా లేచి వెళ్లిపోవడం గమనించొచ్చు. నీకు 27 కోట్లు దండగరా బాబు అన్నట్టు ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో కచిఫ్తో కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి గోయంకా పంత్ విషయంలో నిరాశగానే ఉన్నాడు. ఒక్క మ్యాచ్లోనూ పంత్ గోయంకాను సంతృప్తి పరచలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైపై 63 పరుగులు మినహాయిస్తే మిగతా మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. విశేషం ఏంటంటే 6 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు.